ఇది ఎగురుతుంది చూస్తున్నారా? చూసారా ఎగిరింది? అక్కడ చూసారా? అని షర్ట్ పైన పంట వేసింది. నోరు జరిపి దాని నోరు జరిపి. మేమైతే దీనికి గమ్ బాటిల్తో పోయడానికి ట్రై చేస్తున్నాము. ఫస్ట్ అయితే తాగుతుంది, మింగుతుంది నీళ్ళు అయితే. ఏముంది మింగుతుంది. పోయి తీసుకొని రా. నేను తీసుకున్నాను అన్నం బాబా. క్యూట్ పక్షి. మేమైతే దీనికి పెట్టడానికి బొరుగుల్ని నానబెట్టి తినిపిస్తున్నాం, కొంచెం మెత్తగా చేసి. అది కొంచెం తినింది, ఇప్పుడు తిన్నాంలా. ఈ పక్షి అయితే ఆన్ నుంచి కిందకి పైకి ఎగిరింది. మెట్ల మీద నుంచి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఎగురు. ఇది మంచిగా ఎగిరి తొందరగా బ్రతికిపోవాలనుకుంటున్నాం మేము. అవును, మేము ఆ పక్షికి తయారు చేసిన ఇల్లు అయితే అస్సలు సెట్ అవ్వలేదు. అది కిటికీలో నుంచి బయటకు వచ్చేసింది తెలుసా. దానికే మేము ఇలా నెట్లు పెట్టాము. ఇలా నెట్లు పెడితే అది బయటికి రాదు, ప్లస్ గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది. పైన కూడా అది మా ఇంటికి వచ్చి ఒక రోజు అయింది, ఇంకా అది బ్రతిగా ఉంది చచ్చిపోకుండా గట్టి గట్టిగా. అదైతే ఇప్పుడు కింద నుంచి మా అమ్మ ఒళ్ళకి ఎక్కి ఎగిరి చిన్నగా ఎగిరి మా అమ్మ ఒళ్ళకి ఎక్కి కూర్చునింది. చూసారా ఎట్లా కూర్చునిందో. అదైతే నన్ను వీడు బాగా తీసుకోవాలి, అలా అటు ఇటు తిప్పుతాను చూడండి. చూడ్డానికి అయితే అది చాలా క్యూట్ గా ఉంది. దాని పేరు కూడా క్యూటీ, మా అమ్మ పెట్టింది కొత్త పేరు. ఇదైతే మేము ఈ మాట తయారు చేసాము. అది మేము సాయంత్రం ఇంటికి వచ్చేసరికి దీంట్లోంచి ఎగిరి బెడ్రూమ్ కిటికీ కాడునింది. కిటికీ కాదు కాదు, డోర్ కాడునింది. అందుకని మేము ఈ మాదిరి ఎగిరిపోకుండా ఆ మాదిరి పెట్టాం. నేను వెళ్ళంగానే ఓపెన్ చేసి చూసినాను, సౌండ్ ఏమో వినపడుతుంది కానీ కనపడలేదు. దానికే ఇల్లంతా ఎదిగిన డోర్ కింద కూర్చొని నింది. అదైతే దానికి నేనైతే ఇలా తయారు చేసిన. పైన ఎక్స్ట్రా 2 కిటికీలు పెట్టినాను. ఇక్కడ నెట్, ఇక్కడ నెట్, ఇక్కడ మాత్రం పెట్టలేదు ఎందుకంటే అక్కడ చిన్నది కదా, దాని నుంచి అది రాలేదు కదా, అందుకు మొత్తం 3 పెట్టినాడు. బాగుంది, ఇప్పుడు ఎగిరిపోలేదు. మేమైతే పెన్సిల్ కూడా పెట్టినాము. అది రాత్రిలో కిటికీ కాడికి వచ్చి అట్ట పడుకుంటుంది కాబట్టి మేము ఇక్కడ హోల్స్ చేసాం. చూసారా ఇక్కడ ఈ మూల, అక్కడ నుంచి ఇక్కడికి పెన్సిల్ పెట్టాము. చూపిస్తాము ఆగండి. ఇటైతే పెట్టాము. ఈ విధంగా అయితే పెట్టుకున్నాం. అప్పుడు ఇది దీనిపైకి వచ్చి కూర్చొని నిద్రపోతాయి. రాత్రి నుంచి పొద్దున్న దీనిపైన ఉండింది.
మేము పొద్దున్న లేసి వచ్చి చూసేసరికి దీనిపైన ఉండింది. ఇదిగోండి చూడండి. అట్టే పడుకొని నిద్రపోతా ఉండింది. అదే ఎగురుతుంది అనమాట, ఊరికే అదే ఎగిరిపోతుంది. ఇదిగోండి. ఈ మాదిరి అయితే అది రాత్రి అంతా ఈ మాదిరి పడుకునింది. హాయ్ క్యూటీ. హాయ్ బుజ్జి. హాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. నేను అందంగా ఉంటేనేమో చెప్పండి ప్లీజ్. ఆ మాదిరి అది మిమ్మల్ని అడుగుతాను చూడండి, ఎంత క్యూట్ గా అడుగుతుందో. ఇదైతే చాలా క్యూట్ గా ఉంది. పెన్సిల్ కూడా అలాంటి ఇదైతే చూడండి, గట్టిగా అట్ట పట్టేసుకుంటాను దేన్నైనా. చూడండి అట్ట ఎక్కింది. దీన్ని ఎక్కడి నుంచి పెట్టినా అక్కడి నుంచి ఉంటుంది. చాలా గట్టిగా పట్టుకుంది. ఇది చిన్న కిటికీ. మళ్ళీ అయ్యేందుకు పెట్టావు, మళ్ళీ అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అంతపై కదా ఎగురుతుంది. అది ఫుడ్ తిన్న కానీ చరుస్తానే ఉంది. మను దానికోసం గాలి ఊపుతున్నాడు. మను గాలికి తట్టుకోలేక కింద పడిపోతుంది. మను ఎందుకు నాకు కట్ట ఊపుతున్నావు? ఊపొద్దు, నీ కంపు తట్టుకోలేకుండా నేను ఒకసారి చెప్తాను కదా నీకు. చూడండి అది ఎంత క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తుందో మనుని. కానీ మను మాత్రం ఆపుకున్న వాడు కంపునతో ఊపుతానే ఉన్నాడు. అది ఆడ పెడితే ఆడే ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి కదిలేదు కాదు. అది కింద పెడితే మాత్రం ఎగురుతుంది. నేను ఇట నుంచానంటే ఇది నా ఏల్ మీదకి ఎక్కేసింది, కింద నుంచి పైకి. ఇది తొందరగా పెరిగి పెద్ద అయ్యి ఎగిరిపోవాలని కోరుకుంటున్నాను. ఇది బతికాల. దీన్ని స్వేచ్ఛగా వదిలేయాలనిపిస్తాను. తొందరగా పెరిగిపోయి మా చేతులు తెట్టు పెట్టుకొని ఇటు ఎగిరేయాలని ఉండదు. అటు ఎగిరేస్తే కింద పడిపోతా. అది పెద్దది అయితే పడదు. చాలా క్యూట్ గా ఉంది. కింద నుంచి 5 feet ఎగిరింది. చాలాసేపు నాకు అరుస్తానే ఉన్నది. క్యూట్ లక్కీ క్యూటీ సింధు. దీన్ని ఎక్కడ చూసినట్టుంది. ఇటు ఏదో పక్షి గొక్కుంటది. ఏదో పక్షి కాదు, అన్ని పక్షులు అట్టే గొక్కుంటాయి. మాకైతే పొద్దున్నే పక్షుల సౌండ్ వల్ల వినిపిస్తుంది 6 కట్ అయితే. ఎందుకంటే పక్కనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైన అన్ని పక్షులు గూడు కట్టుకొని ఉంటాయి. స్పారోస్ అవన్నీ వచ్చి అరుస్తూ ఉంటాయి. బాయ్ బాయ్. ఇది మా పిచ్చుకు కళ. బాయ్. మనం ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుందాం.